మాకు 3వ అవతారం. స్వామివారు అన్నారు, ఇక మీకు జన్మ లేదు, మాకు కూడా లేదు అన్నాడు. మీ ద్వారా మళ్ళీ పుడతాడు ఇంకోళ్ళ ద్వారా. అలా చెప్పి కించ ప్రాజ్ఞమ్మ ఆ స్మరణపూర్వకంగా భగవంతుడు అన్నాడు, అమ్మా నాన్న, మీరిద్దరూ నన్ను 2 రకాలుగా భావన చేస్తారు, స్మరిస్తారు. ఏమిటో 2 రకాలు? బ్రహ్మభావం ఒకటి, పుత్రభావం రెండవది. అంతలో అబ్బా మా అబ్బాయి అండి, మా పుత్ర వస్తుడు, మమ పుత్ర మేరా బేటా హై. వెంటనే కాదండి, బ్రహ్మ పరబ్రహ్మ వీరు. 2 రకాల భావాలు. కానీ యశోదతో అంటాడు పరమాత్మ, తల్లి నీకు ఒకే భావమే, 2 లేవే అన్నాడు. ఏమిటది? నా బిడ్డ, నా బిడ్డ. ఎవరన్నా పొరపాటుగా, ఏంటమ్మా యశోదమ్మా, నీకు ఆడపిల్ల కదా పుట్టింది, ఆవిడ నీకు దక్కల, వీడు నీకు కడుపును పుట్టినవాడు కాదు కదా అంటే ఊరుకోదండి, పోట్లాడేది ఆ మాట అన్నవాళ్లతో. అంత పుత్రభావం, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. పరమాత్మ ఎందు మమ, అది ఉద్ధరిస్తుంది. ప్రపంచం మీద మమ, చావు పుట్టుక. ఏది కావాలంటే మనం అది తీసుకోవచ్చు. మా దృశో వామృత సుఖ, నాలాంటి బిడ్డ మీరు కోరారు కనుక 3 సార్లు యువా మా పుత్రభావేన బ్రహ్మభావేన అలా అనుగ్రహించారు పరమాత్మ. వెంటనే బభూవ ప్రాకృత శిశువు, ఇంట్లో అద్భుతమైనటువంటి రూపంతో కనిపించిన భగవంతుడు శిశువు అయిపోయాడు. అలా కోరింది దేవకీదేవి. శిశువు అవంగానే పుత్తికలలో గుడ్డలలో పెట్టుకుని ఒక బుట్టలో అక్కడి నుంచి పరమాత్మని తీసుకెళ్ళిపోతారు వసుదేవుడు. అలా వెళుతుంటే కారాగృహాలన్నీ కూడా తాళాలతో ఉన్నాయి కదా, కాపలా వాళ్ళు మైకల్లోకి వెళ్ళిపోయారు. తాళాలు తలుపులు తెరుచుకున్నాయి. బయటకు వచ్చేసారు. ప్రశ్నించరాదు, ఎలా తెరుచుకున్నాయి? పిచ్చి ప్రశ్న కదండి. ఈ కథ ఎవరిది? చొప్పదండు ప్రశ్నలు అవుతాయి, అవి వేయరాదు. అలా వెళ్ళిపోతున్నారు. ఆస్తే పూర్వవద ఆవృత. బయలుదేరి వెళుతుంటే సన్నగా జల్లు పడుతుంది. జల్లు పుట్టి పిల్లవాడు అప్పుడే నేసెంట్ బేబీ అంటాక అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు కదా. శేషుల వారికి భయం వేసింది, ఎక్కడ ఈయనకి ఇప్పుడు జలుబు పట్టుకుంటే ఈ సప్తాహం అయ్యేదాకా అది పోదు, 3 రోజులు ఉంటుంది అని చెప్పి పసిపిల్లవానికి ఆ చినుకుల మీద పడకుండా వెనకాల గొడుగులాగా సర్పం ఆదిశేషుడు బయలుదేరాట. ఈయనగారు నెత్తిని పెట్టుకున్నాడు బుట్టలో పరమాత్మ ఉన్నారు. ఇలా వెళుతుంటే భయంకరంగా యమున వచ్చింది. ఎలా ఉన్నదట? భయానక సుడిగుండాలు తిరుగుతున్నాయట యమునలో. అయితే శుకులవారు అన్నారు, పరీక్ష మహారాజా భయం ఏం లేదయ్యా, రామావతారంలో సముద్రమే దారిచ్చినప్పుడు ఇది ఆఫ్టర్ ఆల్ నది, ఇది దారి ఇవ్వకుండా ఉంటుందా? మార్గందదో సింధురివ, సింధు అంటే సముద్రం, ఇవ అంటే వలే. సముద్రం ఎట్లా రామావతారంలో దారిచ్చిందో, కృష్ణావతారంలో యమున ఏమైంది? 2గా చీలిపోయింది. ఇటొక భాగం అటొక భాగం. ఇది ఖాళీ నేల. ఆనందంగా యమున మధ్యలోకి వచ్చాడు వసుదేవుడు. నెత్తిన భగవంతుడున్నాడు. ఎప్పుడైతే దేవదేవుడు ఆదిదేవ మహాదేవ దేవేశ దేవగురు స్వామివారు నెత్తినెక్కి కూర్చున్నాడో కారాగృహ ద్వారబంధాలు తెరుచుకున్నాయి.
ఎందుకని? ఎవరైనా సరే భగవంతుణ్ణి నెత్తిని పెట్టుకుంటే ఇక బంధనం అనేది ఉండదు. అది కథలో ఉన్న మెసేజ్. అలాంటిది గ్రహించాలి. ఇప్పుడు మనసు ఆర్ద్రం అవుతుంది. వెళ్తున్నాడు మహానుభావుడు, నది మధ్యలోకి వచ్చాడు. చూచింది యమున. ఆవిడకే కాళింది అని కూడా పేరు. కళిందజ. కళింద అనేది ఒక కొండ. ఆ కళింద పర్వతంలో పుట్టింది ఈ నది, అంచేత కాళింది అని పేరు. ఎవరి బిడ్డ ఈవిడ? ఎవరి సంతానం అండి యమున? కాళింది నది యముడి సంతానం, సూర్య సంతానం. యముడు సూర్యపుత్రుడు, ఈవిడు కూడా సూర్యునికి బిడ్డ. ఆ యమునాదేవి అగ్ర పరమాత్మ వచ్చినప్పటికల్లా మనసులో అండి అనుకున్నది, అష్టపత్నులలో యమును కూడా ఒకటి కాళింది. యనమండుగురు భార్యలు అవుతారు కదా కాళింది. ఆవిడకి తెలుసది. ఎప్పటి నుంచో, ఏ జన్మ నుంచో ఈయన గారు నాకు భర్త కావాలని మనసులో కోరిక పెట్టుకుంది. ఇప్పుడు ఆయనే తనలోకి వచ్చాడు, యమునలోకి వచ్చాడు. కానీ వరుడుగా లేదు. ఎలా ఉన్నాడు? పిల్లవాడుగా ఉన్నాడు. ఆవిడేమో మంచి యవ్వనంలో ఉంది యమున, కాళింది. ఈయనేమో పిల్లవాడుగా ఉంటే ఇప్పుడు వివాహం జరిగే అవకాశం లేదు. కానీ పరమాత్మతో మొరబెట్టుకుంటుంది. ఏమని? స్వామి, నీకు పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అయినప్పుడు నన్ను మర్చిపోవాలి. గుర్తుపెట్టుకో స్వామి, నేను కూడా నీకు ఒక భార్య కావాలి అని మనసులో భావించింది. కానీ ఇప్పుడు అవకాశం లేదు కనుక సంకల్పం చేసింది. ఏమి సంకల్పం చేసిందంటే, స్వామి, ఎలాగో మా నాన్నగారు నన్ను నీకు ఇచ్చేటప్పుడు నీ కాళ్ళు కడుగుతాడు, కాళ్ళు కడిగిన కన్యాదానం చేయాలి. చాలా సమయం ఉంది స్వామి, దానికి మీరు అనుగ్రహిస్తే మీ పాద ప్రక్షాళన నేను ఇప్పుడు చేసుకుంటా. పరమాత్మ ఎటువంటి వాడండి? ఆ కోరిక తీర్చడం ఆయన స్వభావం. ఏ యథా మాం ప్రపద్యంతే తాము తథైవ భజామి. ఎప్పుడు కాళింది ఇలా మనసులో భావించిందో, యమున పాదాలు కడుగుతావటే అని భావించి ఆ పసికూన, పరమాత్మ పసికూనగా ఉన్న పరబ్రహ్మే అది గ్రహించాలి. ఆ రెండు సుకుమార సుందర సుకుమార పాదాలని ఆ బుట్టలోకి ఇలా బయటికి పెట్టాడు పరమాత్మ. అట్టి సమయంలో ఉత్తుంగ తరంగం ఒకటి లేచింది, పాదాలు కడిగేసింది కాళిందీ దేవి. అలా కడిగి నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో. పాదాలు కడిగి ఆ నీళ్లు చల్లుకుంది. మనసు కోరిక తీరింది. ముందుకు సాగిపోయాడు వసుదేవుడు. గోకులంలో చూడండి, నంద యశోదలతో సహా అందరూ జోగుతున్నారు. మైకం ఎవరిని కనిపించిన మైకంలో ఉన్నాను మన్నించాలి అంటున్నాడు. అంతా కూడా గోకులం ఝూమ్ బరాబర్ ఝూమ్, షరాబీ ఝూమ్ బరాబర్ ఝూమ్ తూగుతున్నారు. అంచేత ఏమి నిర్భయంగా వెళ్ళిపోయాడు, ఎవడు చూడలేదు వసుదేవుణ్ణి. ఏ భవనంలో, గృహంలో యశోద ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నదో అక్కడికి వెళ్ళి బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టాడు ప్రక్కన. అప్పటికే యోగమాయ ఆడపిల్లగా పుట్టింది. ఆ పిల్లని నెత్తిన పెట్టుకుని వచ్చేశాడు. పరమాత్మ తన ప్రక్కన చేరినా కూడా ఈ యశోదకి ఏమి ఎరుక అంటారు హైదరాబాద్, ఎరుక లేదు.
అలా పడి ఉన్నది. ఇంతవరకు ఈ పూట 1 గంట అయింది. ఇక్కడ ఆపి మనకి సాయంకాలం 5ంటికి. ఇవాళ దర్శనాలు ఉన్నాయండి? ఉన్నాయండి. నిన్నట్లాగా పర్వాలేదు, సరిపోయింది ఆ టైం. నేను అనుకున్నాను మా కోసం అందరిని ఇబ్బంది పెట్టదు, మీ ప్రకారం కానీ మా ప్రాప్తంతో లేదా తప్పని లేదు, మీరు అలా అనుకోకూడదు. నేను కూడా వినాలి అని భావించాలి. చేత ఇది 8:15 సరిపోతుందా అని నేను అడుగుతున్నా. అంటే అంతవరకు అలా కూర్చున్నా. 5 o'clockకి వచ్చాను. స్వస్తి ప్రజాభ్యః భక్త ప్రహ్లాదుడు వచ్చాడు అనకూడదు, కానీ ఆ దర్శనం కంటే ఈ శ్రవణం గొప్పది. కానీ మనం నమ్మలేదు. ఆ జాడ్యం పోదు. మంచిది, మంచిగా మీకు దర్శనం కావాలి. ఆస్తే ఏమన్నా చెప్తావా? ఇప్పుడు సాయంత్రం చెప్తావా? ఇవాళ చెప్తావా? గుడ్. మిగతాది సాయంత్రం. నేను ఈ రాష్ట్రంలో ఉండకూడదు. దీనిలో ఉంది
తాళం చెవు ఒక స్పూన్ చాక్లెట్ నీ ఫోన్లు వగైరా నువ్వు తెచ్చుకుంటాడు. సంచి తీసుకెళ్తా తీసుకెళ్తారా? తీసుకెళ్ళిపోండి. చెప్పడే తీసుకెళ్తా యా, థ్యాంక్ యూ. ఇది అమ్మగారికి ఇచ్చేస్తే ఆవిడ వెళ్తారు పాపం. మీరు తీసుకున్నారా? మనం చూస్తే మా అక్క మరిది గుర్తొస్తున్నాడు. ఎవరు మారుగాక మరిది నా మీరాను ఉండేవాడు. రూపాయలు చూసినప్పుడు రవి గారికి మందిని
అరే ఇలా కెమెరా ఆఫ్ చేయలేదు పిక్చర్ అక్కడికి వెళ్ళాను కెమెరా ఆఫ్ చేయాలంటే జనార్దన్ చెప్పాడని చెప్పు శాస్త్రి శాస్త్రం తింటున్నాడు